ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఉన్నారు. అన్న, అసలు ఏంది ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా? ఇందులో ఎటువంటి అవినీతి లేదు. ఇంకెక్కడ అరెస్ట్ అవుతారు? మాకు భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉన్నది, భారత రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది. ఇందులో ఎటువంటి అవినీతి లేదు. జరిగినటువంటి ఆ అమౌంట్ కూడా ఓన్లీ బ్యాంకింగ్ ద్వారానే అక్కడ వెళ్ళడం జరిగింది. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రజలను 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇదిగో రేపు మాపు ఈరోజు లయల్ రోజు వెనుక అని విచారించకపోవడం, మళ్ళీ రేపు అని విచారిస్తానని చెప్పడం, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. నీకు పాలన చేయడం చేత కాదని చెప్పు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణలు చెప్పి రాజీనామా చేయి. నాకు పాలన చేయడం చేతన అయితే లేరా బాబు అని తెలంగాణ సమాజానికి చెప్పి రాజీనామా చేయరా బాబు. మా ప్రభుత్వం అని వచ్చైనా పరిపాలిస్తుందని జరుగుతుంది. ఈరోజు ఈ ఫార్ములా రేస్ కార్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని లిమిటెడ్ దేశాల్లో మాత్రమే ఈ ఫార్ములా కార్ రేస్ అనేది నిర్వహిస్తారు. అట్లాంటి కార్ రేసుని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు. దీనివల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం జరిగింది, తెలంగాణకు లాభాలు రావడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకోవడం జరిగింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల కొడుకులు ఇట్లా ఈ కార్ రేస్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మహేంద్ర కంపెనీలో టెక్ మహేంద్ర ఉన్నది కదా, అప్పుడు ఆ మహేంద్ర కంపెనీ వ్యక్తి కూడా ఇలా ఈ కార్ రేస్లో పాల్గొని మెచ్చుకోవడం జరిగింది. అప్పుడు సినీ ప్రముఖులు ఇలా మెచ్చుకున్నారు, తెలంగాణ సమాజం మొత్తం మెచ్చుకున్నది. మరి వీనికి ఏం మనుతుందో అర్థమైతలేదు. కానీ రేవంత్ రెడ్డి అసలు నీకు పరిపాలించడం చేత కాదని ఈ తెలంగాణ సమాజం మొత్తం అందరూ తెలుసు. నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయి. లేని పక్షంలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి అనే కానీ, ప్రతి రైతు అనే కానీ, ప్రతి మహిళ అనే కానీ నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఓన్లీ కేటీఆర్ గారు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవు అని ప్రతి అంశం మీద ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈరోజు కావాల్సుకునే కేసులు అని ఏదో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఇంట్లో ఏదో పెట్టి కేటీఆర్ ఇంట్లో ఇది పెట్టినాం అది అని ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చేస్తుడు బిడ్డ రేవంత్ రెడ్డి. వెంటనే ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఒకవేళ ఈ కార్ రేస్లో అరెస్ట్ చేయాలనుకుంటే పోలీసులు వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ కార్ రేస్ అనేది ఈడ నిర్వహించే బదులు తమిళనాడు రాష్ట్రానికి పోవడం జరిగింది. దానివల్ల 700 కోట్ల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. కాబట్టి వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.